దేవుని సన్నిధిలో ప్రభు దగ్గరికి అడుగేయటానికి ఏదైనా సరే ఇష్టపడి నువ్వు అడుగు ముందుకు వేయాలి తప్ప దానికి నీకు జీతం ఉంది. అప్పు అదేం చేస్తా తెలుసా, ఏదో రకంగా వెనక్కి చూపించింది. దేవుని స్తోత్ర. ఋతు నయోమితో బయలుదేరింది మోయాబు దేశానికి. ఆ మార్గములో ఎన్ని రకాల శ్రమలో, ఎన్ని రకాల పస్తులు, నిద్రలేని రాత్రులు, అలసిపోయిన రాత్రులు, వీటన్నిటికీ ఇష్టపడింది కాబట్టి ఎక్కడ కూడా నయోమితో అత్త ఏంటత్త ఇట్లా తీసుకొచ్చిన నేను చేశాను అక్కడ అనలా. హల్లెలూయా. ఇష్టపడితే ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందికరంగా ఉండరు. ఇష్టం లేనప్పుడే మధ్యలో తీసుకొచ్చినట్టు ముంచేసావంటారు కొంతమంది. ఎవరిననేది భర్తతోనే. నన్ను ముంచేసావుగా అయ్యా, లేకపోతే నన్ను ముంచేశారుగా అయ్యా,